మన మనస్సును నేను కోరుకున్న చోట కోరుకున్నంతసేపు నిలిపి ఉంచగలిగే శక్తినే ఏకాగ్రత అని అంటారు. మన మనస్సు బుద్ధిని ఒకే చోట కేంద్రించడమే ఏకాగ్రత అని అంటారు. ఆత్మ అన్ని సంబంధాన్ని త్యజించి ఆత్మాభిమాన స్థితిలో ఉంటూ పరమాత్మతో సంబంధం జోడించడమే ఏకాగ్రత అని కూడా అంటారు. ఒకరి అంతులోనే లవలీనమై ఉండడమే ఏకాగ్రత. సో దీన్ని మన జీవితంలోని ఎలా మనం పెంచుకోగలం? ఈరోజు ముద్దేలో చెప్పినట్టుగా అంతర్ముఖత ఉన్నప్పుడు ఏకాగ్రత అనేది పెరుగుతుంది. మామూలుగా ఈ ఏకాగ్రత అనేది ఎంత ముఖ్యమంటే అన్ని గుణాలకి మదర్ ప్యూరిటీ ఎలా అంటారో అలాగే అన్ని శక్తులకి కూడా మెయిన్ కావాల్సింది ఏకాగ్రత యొక్క శక్తి. ఒక్క ఏకాగ్రత యొక్క శక్తి ఉంటే మనం ఏ శక్తినైనా కూడాను మనం పెంచుకోగలం. సో దానికి కావాల్సినట్టుగా మనం యోగం అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మన లైఫ్లోని సైలెన్స్ యొక్క టైమ్స్, డేలోని సైలెన్స్ యొక్క టైం అనేది 5 minutes 10 minutes మధ్యలోనే పెంచుకుంటూ ఉండాలి. మెయిన్గా ఏకాగ్రత ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎన్నో విషయాలు మనకి కంటెంట్ కన్సంప్షన్ అనేది అవుతుంది. అది అనవసరమైనవన్నీ కూడా మన మొబైల్ ఫోన్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, నెక్స్ట్ యూట్యూబ్ ద్వారా ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే కూడా ఏకాగ్రత శక్తి మనకి పెరుగుతుంది. మన లక్షణాలు రెండు కూడా ఒకే రకంగా ఉన్నప్పుడు మన యొక్క అటెన్షన్ కూడా మన లక్ష్యం వైపుకే వెళ్తుంది. ఎక్కడ మన అటెన్షన్ వెళ్తుందో అక్కడే మన శక్తి కూడా ఫ్లో అవుతుంది. ఎక్కడ మన శక్తి ఫ్లో అవుతుందో అక్కడే ఏదైనా వికసిస్తుంది అన్నమాట. ఎలా అయితే సూర్య కిరణాలు అనేవి అన్నీ కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి, కానీ భూతద్దం పెట్టినప్పుడు అది కేంద్రీకరించి అది ఒక శక్తిలాగా మారుతుంది. అలాగే మన ఆలోచనలన్నీ కూడా అటెన్షన్ అనేది మనం దేని మీద పెట్టుకోవాలన్న క్లారిటీ మనకు ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ పవర్ అనేది కూడా పెరుగుతుంది. జ్ఞానమంతన చింతన ఇవన్నీ కూడా చేయడం వల్ల మన ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. మనలోని శుద్ధ సంకల్పాలు, శుభ భావనలు, శుభ కామనలు కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మికంగా ఏకాగ్రత కోసం మనం మాట్లాడుతున్నాం. మన శారీరక శ్రమ కూడా ఉన్నప్పుడే, మన ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏకాగ్రతను కూడా మనం చేయగలం. ఎంత మనం జ్ఞాన యోగాలు మనం చేసినా మన శరీరం అనేది ఆరోగ్యంగా మనం ఉంచలేకపోతే ఏకాగ్రత శక్తి కొంత క్షీణిస్తుంది. కాబట్టి సాత్విక ఆహారం, వ్యాయామం అలాంటివి కంపల్సరీ మనం చేసుకోవాలి. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్. ఒక టైంలోని 5 పనులు 10 పనులు మనం చేసుకుంటే మన ఏకాగ్రత శక్తి తగ్గుతుంది. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానికోసమే 5 నిమిషాలు ఒక పని ఉన్నది, ఒక 10 నిమిషాలు మనం భోజనం చేయాలి అన్నప్పుడు భోజనం మీదే భగవంతుడి స్మృతిలోని మనం తినాలి. అలా ట్రాఫిక్ కంట్రోల్ అనేది కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ స్వచ్ఛమైన హృదయం. ఈరోజు క్లాస్లో కూడా చెప్పారు, మురళిలో కూడా వచ్చింది. స్వచ్ఛమైన హృదయంతో మనం భగవంతుడి దగ్గర రోజులోని ఏ పొరపాట్లు జరిగినా, ఏ విషయాలు జరిగిన పొరపాట్లు ఒకటే కాదు, ఏ విషయం మన జీవితంలో ఏ అప్డేట్ ఉన్నా కూడా ఒక మన బెస్ట్ ఫ్రెండ్కి ఎలా మనం అప్డేట్ చేస్తామో అలా భగవంతుడికి ప్రతిరోజు ప్రతి అప్డేట్ మనం రోజు ఎండింగ్లోనే కాదు, రోజు జరుగుతున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు మన మనసుతోని బాబా ఇలా అయ్యింది, ఇలా జరుగుతుంది, ఇది అప్డేట్ అనేసి ఇస్తున్నప్పుడు మనకేమవుతుంది అంటే మన మైండ్ అనేది బర్డెన్ ఫ్రీగా తయారవుతుంది. ట్రాన్స్పరెంట్గా మనకు తయారైనప్పుడు మనం చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉండగలం. మన ఏకాగ్రత శక్తి కూడా పెరుగుతుంది.